హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేద వ్లాగ్స్. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం బిర్యానీ చేయబోతున్నాను. బిర్యానీ కోసం నేనైతే 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ ఉడికించేటప్పుడు ఎక్కువ టైం పట్టదు. బిర్యానీ కోసం చికెన్ పీస్ మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ లో ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న చికెన్ లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు, సాజీరా, కొద్దిగా నెయ్యి, ఆయిల్, సగం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. మసాలా ప్రిపేర్ అయిన తర్వాత ఆనియన్స్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీలో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో ఈ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేయాలి. దాంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పోసి పెట్టుకొని దాంట్లో సేమ్ బగారా మసాలా వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్, ఉప్పు, సాజీరా వేసుకొని నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ మొత్తం ఉడకక ముందే ఒక 50% ఉడికిన రైస్ మాత్రమే తీసుకొని లేయర్ వైజ్గా వేసుకోవాలి. మధ్య మధ్యలోనే ఇలా లేయర్స్ వేసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది 70% ఉడికిన రైస్ అన్నమాట. దీన్ని కూడా సేమ్ లేయర్ వైజ్గా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే రైస్ని 3 లేయర్స్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ది ఒక 50%, సెకండ్ది 70%, థర్డ్ది 90% కుక్ అయిన రైస్ని తీసుకొని లేయర్స్గా వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకునే ముందు ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఇలా గిన్నెను స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తరువాత లో ఫ్లేమ్లో 20 minutes కుక్ చేయాలి. ఈ టైంలో చికెన్ చాలా బాగా ఉడుకుతుంది. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.